ఆ, అందరికీ నమస్కారం అండి. నా పేరు సరిత. నేను ఈసీసీఈలో విభాగంలో వర్క్ చేస్తున్నాను, ఎస్సిఆర్టి ఆంధ్రప్రదేశ్. మనందరం కూడా కేఆర్పి ట్రైనింగ్స్ అండ్ డిఆర్పి ట్రైనింగ్స్ పూర్తి చేస్తున్నాము. ఆ, చాలా చక్కగా మనం ప్లాన్ ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా మనం అన్ని అంశాలని కూడా విజయవంతంగా నేర్చుకోవడం జరిగింది. అయితే మనం నేర్చుకుని చాలా కాలం అవడం వల్ల మరొకసారి అంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ప్రతి 1 and 2 టీచర్స్ అందరికీ కూడా శిక్షణ ఇవ్వాల్సిన టైం వచ్చింది కాబట్టి మనందరం శిక్షణ పొందిన ప్రతి అంశాన్ని గురించి ఒకసారి పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు నేను ఆ, మ్, వాట్ ఆ ఈ 6 days లో మనం పొందినటువంటి శిక్షణ పొందిన ప్రతి అంశాన్ని బ్రీఫ్ గా వివరిస్తాను. ఎందుకంటే మనం గ్రౌండ్ లెవెల్లో కూడా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ రోజు ఆ 6 days లో మనం ఏం నేర్చుకున్నామంటే ముందుగా సాల్ట్ అంటే ఏంటి, అలాగే నేషనల్ పాలసీస్ ఏమున్నాయి, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి, హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి, అలాగే 5 domains ని, అలాగే ఆ 5 domains ని కూడా ఎలా పంచకోశాస్ కి ఎలా కనెక్ట్ చేశారు. నెక్స్ట్ అసలు లాంగ్వేజ్ ఎలా నేర్పించాలి, న్యూమరసీ ఎలా నేర్పించాలి, స్కూల్ రెడీనెస్ అంటే ఏంటి, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి, అసెస్మెంట్ అంటే ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా మనం 6 days ట్రైనింగ్ లో శిక్షణ పొంది ఉన్నాము. ముందుగా సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ల- ఎందుకు ఈ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రోగ్రామ్ మన ఆంధ్రలోకి ప్రవేశించింది అనే అంశాన్ని తీసుకుంటే, లెర్నింగ్ అనేది చాలా అభ్యసన స్థాయిలు విద్యార్థుల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాయని మనకి అసర్ రిపోర్ట్ కానీ నేషనల్ రిపోర్ట్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏ రకంగా, ఈ ఛాలెంజ్ ని ఏ రకంగా ఓవర్కమ్ కావాలి అనే ఉద్దేశ్యంతో మన ప్రభుత్వం కొన్ని సంస్థలతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ యొక్క ఈసీసీఈ స్థాయిలో అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, ఎఫ్ఎల్ అండ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అలాగే ఫౌండేషనల్ స్టేజ్, వీటన్నిటికీ సంబంధించి ఆ, మనం ప్రథమ్ అనే సంస్థతో వర్క్ చేయడం జరుగుతోంది. ప్రథమ్ అనే సంస్థ స్కూల్ ఎడ్యుకేషన్ తో ఈ ఈసీసీఈ విభాగంలో వర్క్ చేస్తున్నది. ప్రథమ్ అనే సంస్థ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఆ, మ్, ఈ ఈసీసీఈ స్థాయిలో చాలా విజయవంతంగా వర్క్ చేసింది, చేస్తూ ఉంది కూడా. ప్రజెంట్ మనకి ఏ రకంగా ఏ ఏ ఏ అంశాల్లో మనం కలిపి పనిచేస్తున్నాం అంటే, మ్, ఈ కన్వర్జెన్స్ విషయంలో కూడా, కన్వర్జెన్స్ అంటే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ని ప్రథమ్ కలిపి ఒక సంస్థగా ఒక ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో మంచి కన్వర్జెన్స్ కనిపిస్తోంది. అందుకు నిజంగా ఎంతో కృషి చేసింది ప్రథమ సంస్థ. అంతేకాకుండా ఆ, ఈ రోజు ఇప్పుడు మనం 160 day కోర్సు ఏదైతే ఉందో, అలాగే కేఆర్పి ట్రైనింగ్ మాన్యువల్స్ ఉన్నాయి, డిఆర్పి ట్రైనింగ్ మాన్యువల్స్ అన్నిటిని కూడా మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎస్సిఆర్టి సమగ్ర, ప్రథమ్ కలిపి దీన్ని ఒక చక్కటి ట్రైనర్ మాన్యువల్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే కోర్సును కూడా తయారు చేయడం జరిగింది. ఈ కోర్సు దేశవ్యాప్తంగా మంచి ఆ, మ్, పేరును కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఈ ఈ అందు ఈ సాల్ట్ లో ప్రథమ భాగం ఏంటి అన్నది మనకు అర్థమైంది. పాలసీస్ ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిగా ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. ఈ ఫస్ట్ పాలసీస్ అనేవి ఎందుకు వస్తాయి, ఏమిటి అనే విషయాన్ని చూస్తే, ప్రతి పాలసీ కూడా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి, అంటే జరుగుతున్న ఆ, జరుగుతున్న కాలానికి అనుగుణంగా ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అనే విషయాలని సజెస్ట్ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క పాలసీస్ అన్ని కూడా 1986 పాలసీ ప్రధానంగా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ మీద ఒక చెప్పడం జరిగింది. అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14 years. దాంట్లో యాక్సెసిబిలిటీ పెరగాలని, అంటే స్కూల్స్ అన్ని కూడా పిల్లలకి అనుకూలంగా అందుబాటులో ఉండాలని, అలాగే ఎన్రోల్మెంట్ అండ్ రిటెన్షన్, ఈ అంశం మీద ప్రధానంగా 1986 పాలసీ చెప్తే, 2020 పాలసీ ఏం చెప్తుందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక అంశాలను కూడా ఇది కూడా దృష్టిలో అనేక అంశాలు ఏవైతే 86 పాలసీ వరకు పాలసీ వరకు కూడా రాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా తీసుకురావడం, ఎన్ఈపి 2020 తీసుకురావడం జరిగింది. అందులో ఈసీసీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్,
ఈ ఈసీసీ అనేది ఈ రోజు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ఉండాలి అంటే 3 to 18 years ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేసుకోవాలి అని ఎన్ఈపి 2020 చెప్పడం జరిగింది. 2 అంశాలు, ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్, రెండో అంశం ఏంటంటే ఈసీసీ 3 నుంచి 18 సంవత్సరాల వయసు వరకు కూడా పిల్లలు కంపల్సరీగా ఎన్రోల్ అయి ఉండాలి. మూడో అంశం ఏంటంటే స్కూల్ యొక్క ప్యాటర్న్ మార్క్. స్కూల్ యొక్క ఇంతవరకు స్కూల్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే 10+2 గా ఉండేది. ఈ రోజు 5+3+3+4. ఈ యొక్క విద్యా విధానాన్ని వ్యవస్థ యొక్క నిర్మాణంలో మార్పు తీసుకురావడం జరిగింది. ఈ నిర్మాణంలో మార్పులో భాగంగానే 5 years ఫౌండేషనల్ స్టేజ్, 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్. ఈ 5 సంవత్సరాల ఫౌండేషనల్ స్టేజ్ లో 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు PP1, PP2, PP3 అంటే ప్రైమరీ స్థాయి, ప్రీ ప్రైమరీ స్థాయి 1, ప్రీ ప్రైమరీ స్థాయి 2, 3, 1 and 2 క్లాసెస్ 5 తరగతుల్ని ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే 3 years దీనిని ఫౌండేషనల్ స్టేజ్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్ 3, 4, 5 తరగతుల్ని ప్రిపరేటరీ స్టేజ్ గా పిలవడం జరిగింది. నెక్స్ట్ 6, 7, 8 తరగతుల్ని మిడిల్ స్టేజ్ గాను, 9, 10, 11, 12 తరగతుల్ని సెకండరీ స్టేజ్ గాను ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పడం జరిగింది.